తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించిన ఫలితం రావచ్చా? ఆ రకంగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర మొదలు కాబోతోందా? ఎందుకంటే నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా సంచలనమైనటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకే అలయన్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ టీవీకే పార్టీ ఈసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. నిన్నటితోటి ఎన్నికలు పూర్తయినాయి తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో. సో రెండో దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అందరికీ తెలుసు, తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్యనే పోరు ఉంది. ఇప్పుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఒక ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది అని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. అదే గనక నిజమైతే విజయ్ మరొక ఎంజీఆర్, మరొక ఎన్టీఆర్గా చరిత్ర సృష్టిస్తాడు. యాక్సిస్ మై ఇండియా లెక్క ప్రకారం ఏంటంటే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఈ ఎన్నికల్లో 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. 118 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే కనీసం 8 ముఖ్యమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ని తీసుకుంటే మిగతావన్నీ కూడా డిఎంకే అలయన్సే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం డిఎంకే అలయన్స్కి 92 నుంచి 110 సీట్లు రావచ్చు. ఏఐడిఎంకే అలయన్స్కి 22 నుంచి 23 రావచ్చు. విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్లు రావచ్చు. వీళ్ళొక్కళ్ళు మాత్రమే టీవీకే పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరొకటి కామాఖ్య అనలిటిక్స్, వీళ్ళు కూడా 67 నుంచి 81 అసెంబ్లీ సీట్లు రావచ్చు విజయ్ పార్టీకి అని చెప్తున్నారు. వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా పీ మార్క్ వీళ్ళ ప్రకారం 16 నుంచి 26 రావచ్చు. మ్యాట్రీజ్ ప్రకారం 10 నుంచి 12 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్ ప్రకారం 18 నుంచి 24 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావచ్చు విజయ్ పార్టీ తరఫున. పీపుల్స్ ఇన్సైట్ ప్రకారం 30 నుంచి 40 వరకు రావచ్చు. జేవీసీ ప్రకారం 8 నుంచి 15 సీట్లు రావచ్చు. ప్రజాపోల్ ప్రకారం 1 నుంచి 9 రావచ్చు. సో ఓవరాల్గా చూస్తే డిఎంకే అలయన్స్కే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇచ్చినటువంటి ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా. అయితే యాక్సిస్ మై ఇండియా అనేది మనకు దేశంలో ఉన్నటువంటి ఈ సర్వే ఏజెన్సీల్లో ప్రముఖమైంది కాబట్టి దాన్ని తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. విజయ్ పార్టీ పెట్టి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. 2024 ఫిబ్రవరిలో పెట్టాడు. 51 సంవత్సరాలు అతనికి. ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఎక్కువగా యూత్ అతనికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనుకున్నారు. ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి యూత్ పెద్ద ఎత్తున ఓట్లు వేస్తారని చెప్పి అనుకున్నారో అదేవిధంగా. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యూత్ ఒకటే కాదు, దళితులు, క్రిస్టియన్లు కూడా పెద్ద ఎత్తున విజయ్కి ఓట్లు వేశారు అనేది యాక్సిస్ మై ఇండియా అంచనా. ఎందుకంటే విజయ్ కుటుంబం క్రిస్టియన్. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. దాంతోపాటు డిఎంకే, ఏఐడిఎంకే పట్ల చాలా కాలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది తమిళనాడులో. అందువల్ల ఈసారి ప్రత్యామ్నాయం కోసం చూసే వాళ్ళంతా కూడా విజయ్ పార్టీకి ఓట్లు వేశారు అని చెప్తున్నారు. అదే గనక నిజమైతే, అంటే విజయ్ పార్టీ కనుక నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల సంఖ్యలో తమిళనాడు అసెంబ్లీలో సీట్లను కనుక గెలుచుకోగలిగితే అదొక కొత్త చరిత్ర అవుతుంది. నటుల్లో చిరంజీవి చేయలేనిది, కమల్ హాసన్ చేయలేనిది, పవన్ కళ్యాణ్ చేయలేనిది విజయ్ చేసినట్టు అవుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీవీకే పార్టీ అనేది బేసికల్లీ ఒక డిజరప్టర్గా మాత్రమే ఉంటుంది, లేదు అంటే కంటెండర్గా ఉండగలదు, అంతేగాని పొటెన్షియల్ విన్నర్ మాత్రం కాదు ఇప్పటికీ అనేది మిగతా ఎగ్జిట్ పోల్స్ సారాంశం. సో ఆ రకంగా ఈసారి తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.